హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కుబాయ్. వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. అయితే నేను ఈరోజు 100 ఫీట్ రోడ్లో నడుచుకుంటూ వస్తుంటే నాకు తాజా కిచెన్ ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ కనిపించింది. అయితే ఇక ప్యూర్ వెజిటేరియన్ అన్నాక మనం ఏడ ఆగుతాం, ఇక సాక్గా పోదామని చెప్పి లోపలికి వస్తూనే ఉన్నా. ఎందుకంటే హైదరాబాద్ తెలుసు కదా, నాన్ వెజిటేరియన్ అయితే గల్లీలో 10 దుకాణాలు దొరుకుతాయి, కానీ హైదరాబాద్లో ప్యూర్ వెజిటేరియన్ దొరకాలంటే జర ఎంతైనా కష్టమే వస్తుంది. ఇక అందుకోసం అని చెప్పి ఇక పోదాం, అందులో ఏమున్నది తిందాం, అది ఎట్లా చేస్తున్నా చూద్దాం అని చెప్పి ఇక నేనైతే వచ్చేసిన ఇడికి. మీకు బి చూపెడతా, కమ్ ఆన్ లెట్స్ గో. కొత్తగా వెరైటీగా కనిపిస్తుంది. ఆర్డర్ ఇయ్యాలంటే యూజింగ్ యూపీఐ, అంటే యూపీఐతో మనం లైన్లో నిలబడకుండా ఈయన్ని ఆర్డర్ తీసుకోవచ్చట. ఈటిన్ పార్సల్, ఓకే ఈటిన్ ఏమున్నాయి, బ్రేక్ఫాస్ట్. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, కానీ మెన్యూ చూద్దాం ఒకసారి. 2 కూడా 40 రూపాయలు, కేసరి బాత్ 30 రూపాయలు, కారాబాత్ 30, చౌచౌబాత్ బి ఉన్నది బాబు. చౌచౌబాత్ అంటే ఎరకనా మీకు? ఇక ఇది మన కారాబాతు మన కేసరి బాత్ 2 కలిపి కాంబినేషన్లు ఇస్తారు. అచ్చా గీ తీసుకుంటే 15 రూపాయలు ఎక్స్ట్రా. మసాలా దోశ, ప్లెయిన్ దోశ, అరే 2 దోశలా? అరే ఫిల్టర్ కాఫీ, టీ, మిల్క్, గులాబ్ జామ్, కోల్డ్ బాదాం మిల్క్, పల్పీ గ్రేప్ జ్యూస్. పల్పీ ఆరెంజ్ తాగినాం, కానీ పల్పీ గ్రేప్ జ్యూస్ ట్రై చేయాలి. ఆకలి అవుతుంది. లంచ్ మెన్యూ ఏమున్నది, బిసిబెల్లి బాత్, వెజ్ పులావ్, కర్డ్ రైస్, కాంబో రైస్. చెప్పండి, మన దోశ చాలా స్పెషల్. సో ఏంటి ఆ స్పెషల్? కర్ణాటక స్పెషల్ దోశ, అథెంటిక్ ఓల్డ్ బెంగళూరు స్టైల్ దోశ అండి. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఒకటి అనుకున్నట్టుగా అనుకుంటారు జనం, కానీ వేరు. ఈ అథెంటిక్ కర్ణాటక దోశ వేరు, మిగతా పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా దొరికే దోశ వేరు అనమాట. ఇదేమంటే క్రస్ట్ ఉంటుంది, క్రిస్పీ ఉంటుంది, పైన లోపల స్పాంజీనెస్ ఉంటుంది అనమాట. మీరు ఇలా కట్ చేస్తే, చేయి పెట్టి కట్ చేస్తే ఆ సౌండ్ వస్తుంది, అంత క్రిస్పీ ఉంటుంది దోశ. అలాగని నోట్లో మీకు గుచ్చిపోదు, లోపల స్పాంజీ స్మూత్ టెక్స్చర్ ఉంటుంది అనమాట. అది స్పెషాలిటీ. ఓకే, దోశ కూడా చాలా మందంగా వేస్తున్నాడు. అవునవును, ఇది ఒరిజినల్ దోశ స్టైల్ అండి. ఎప్పుడైతే ఉడిపిలో దోశ ఫస్ట్ కనుక్కున్నారో ఆ పాత వాళ్ళకే తెలిసి ఈ టెక్నిక్. దళసరిగా వేయాలి, అలాగని ఎక్కువ దళసర ఉండదు. కొన్ని పార్ట్స్లో దళసరా, కొన్ని పార్ట్స్లో పల్సనా వస్తుంది అనమాట. దానివల్ల మీకు పైన క్రిస్పీనెస్ వస్తుంది, యూనిఫామ్ కలర్ వస్తుంది. హోటల్లో ఎక్కడ ప్లేట్స్ ఎక్కడ వాష్ చేస్తారో మీకు కనపడదు. బయట హోటల్స్లో మీకు ఎక్కడో మనసులో చిన్న డౌట్ ఉంటుంది, కడిగారా లేదంటే దాన్ని తుడిచి ఇచ్చేసారా అని. ఆ డౌట్ ఏమి కస్టమర్కి ఉండకూడదని డిస్ప్లే పెట్టాము. కస్టమర్ చూడొచ్చు మేము ఎలా వాష్ చేస్తామో. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే లోపల కూడా రావచ్చు అనమాట. అంత ఓపెన్గా ఉంటుంది మా కాన్సెప్ట్. ఫస్ట్ వాష్ చేస్తాం, తర్వాత హాట్ వాటర్లో స్టెరిలైజ్ అవుతుంది. నిజంగా ప్లేట్ వాష్ అయ్యి స్టెరిలైజ్ అయ్యి ఇంత నీట్గా పట్టుకుంటే కూడా వేడిగా ఉంది. సో ఇక్కడ ఏం తీసుకున్నారు మీరు? వెజ్ పలావ్ అండ్ గ్రేప్ జ్యూస్. ఓకే, ఎలా ఉంది? చాలా బాగుంది. ఆ ప్రైస్
ఓకే, అదే ప్రైస్ ఓకేనా మీకు? టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఏం బాగుంది మీకు? మరి బ్లాండ్గా లేకుండా టేస్ట్ అయితే బాగుంది. సో జ్యూస్ తాగుతున్నారు కదా, ఎలా ఉంది పల్పి? చాలా న్యాచురల్గా చాలా బాగుంది. నేచురల్ టేస్ట్ ఉంది. యా, क्या खा रहे हो आप? దిస్ ఈస్ కాంబో ఆఫ్ బిసిమిల్లా భాత్ అండ్ వెజ్ పులావ్. So how is the taste? It is very nice. आप पहले कभी ऐसा वाला टेस्ट कुछ ट्राई किया है? I actually come to Taza many times because I like the taste over here. So how is the ambience and other things? This is also very good and their packaging and their hygiene, everything is very nice. So నేను బిసిబిల్లాబాత్ అండ్ వెజ్ పులావ్ కాంబో తింటున్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది. దిస్ ఇస్ మై రెగ్యులర్ సెలెక్షన్. ఓకే, ఎందుకని? ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఇది రెండు బాగుంటుందండి. నేను 3 ఆప్షన్స్ ఉంటాయి, కర్డ్ రైస్, బిసిబిల్లాబాత్, వెజ్ పులావ్. సో ఎనీథింగ్ కాంబినేషన్లో తింటాను. రాఘవేంద్ర గారు ఉన్నారు, సో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, కర్ణాటక స్టైల్ ఆర్ఓ ప్లాంట్, ఆర్ఓ వాటర్తో మనకి కుకింగ్ కూడా, సో స్టెరిలైజేషన్. సో నేను ఎప్పుడైతే ఇక్కడ జనాలతో మాట్లాడానో, మీ కస్టమర్స్తో మాట్లాడానో, సో వాళ్ళందరూ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసినారు. అంబియన్స్ బాగుంది, లోపల నుంచి మా కిచెన్ కనిపిస్తుంది ఎంత నీట్గా ఉందో అని ఇవన్నీ చెప్తున్నారు. సో ఏంటి ఐడియా ఏంటి? వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దిస్? ఇది టోటల్గా ఒక కర్ణాటక సంప్రదాయమైన రుచులకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిశుభ్రమైన ప్రదేశంలో అందించడమే ఒక ఇదిగా పెట్టుకుని తాజా కిచెన్ ప్రారంభించడం జరిగినది. ఇది పూర్తిగా మన వాళ్ళకి అందరికీ ఇష్టమైన ఒక ఇడ్లీ, దోశ, కేసరీబాత్, కారాబాత్, ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, అంటే రెగ్యులర్గా అందరికీ ఇష్టమైన పదార్థాలే కానీ దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసే అవుట్లెట్స్ మనకి లేవు అందుబాటులో. ఎక్కడో ఇటలీ పిజ్జాలో, యుఎస్ బర్గర్స్, కేఎఫ్సీకో వెళ్ళినంత యూత్ ఇంట్రెస్టింగ్గా మన సౌత్ ఫుడ్కి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే దాన్ని ఒక పరిశుభ్రమైన వాతావరణంలో ఒక పర్ఫెక్ట్ రెసిపీ తోటి అందించే అవుట్లెట్స్ మనకు చాలా తక్కువ ఉన్నాయి. దాన్ని బ్రేక్ చేయాలి మనం, ఒక కర్ణాటక సంప్రదాయమైన రుచిని హైదరాబాద్కి అందించాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఈ తాజా కిచెన్ ప్రారంభించడం జరిగింది. ఈ ఏరియా 100 ఫీట్ రోడ్ అనేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆఫీస్లో వాళ్ళ ఓన్ క్యాంటీన్స్ ఉన్నా కూడా మీరు చాలా డేర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. ఆంబియన్స్ కూడా చాలా రిలాక్స్డ్గా వచ్చి కూర్చొని ఆఫీస్ స్ట్రెస్ అంతా మర్చిపోయి ఉండేలాగా కనిపిస్తుంది. సో దీని గురించి అంటే మేము యాక్చువల్గా ఏంటంటే ప్రకృతి కోసం బాగా ట్రై చేస్తాం, బాగా పీస్ఫుల్గా ఉండాలనుకుంటాం. ఎందుకంటే ఏసీలలో ఉండి బయటికి వస్తే రిలాక్స్ కావాలి. ఆ రిలాక్స్ కావడానికి కోసమే బంబూ ట్రీస్ పెంచాము. దానికోసం కూర్చుంటే చాలా రిలాక్స్ అనిపించాలి. ఎందుకంటే ఏసీకి ఉన్నదానికి, నేచురల్స్కి ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఆ విధంగా ప్లాన్ చేసి ఓపెన్ కిచెన్, ఇలా తాజా కిచెన్ ఓపెన్, అందరు కస్టమర్స్కి అందరికి ఓపెన్గా అన్నీ కనపడేటట్టు, వాళ్ళ ముందే అన్నీ రెడీ అయ్యేటట్టు ఇలా ప్లాన్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మధ్య ఈ ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్లు బాగా పాపులర్ అయిపోయాయి, బాగా ఫేమస్ అయిపోయాయి. సో దీని గురించి అంటే బయట మీకు ఇంకేమైనా బ్రాంచెస్ కూడా ఏమైనా ఉన్నాయా? బ్రాంచెస్ ఏం లేదండి, ఇదే. తర్వాత ఎక్కడ కూడా బ్రాంచెస్ కూడా లేదు. చూసాం కదా ఎంత నీట్గా, ఎంత ఫ్రెష్గా ఆర్ఓ వాటర్తో వాళ్ళు కుక్ చేస్తున్నారో. సో ఇప్పుడు నా దగ్గర ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో మెన్యూలో చూసినాం కదా, ఐటమ్స్ అన్నీ తెప్పించుకున్నా. ఒక్కొక్కటి తింటా, ఎట్లుందో నేను చెప్తా. దోశ ఇందాక ఆయన చెప్పిండు కదా, మెత్తగా స్పాంజ్ లేకుంటుంది కానీ కరకరబీ ఆడుతుంది అని. అయితే నాకు డౌట్ ఏమొచ్చిందంటే, మనము వైట్ కలర్లో చట్నీ తింటాం కదా, వీళ్ళు ఇక్కడ మనకు గ్రీన్ చట్నీ ఇచ్చారు. ఇక గ్రీన్ చట్నీలో ఈ దోశ మస్తు ఉంటుందంట, తిందాం. అండ్ చౌచౌబాత్, ఇది చౌచౌబాత్, కారాబాత్ ప్లస్ కేసరీబాత్ రెండు కలిపితే చౌచౌబాత్. సో కారాబాద్కి వాళ్ళు మస్తు గార్నిష్ అయితే చేసి ఇచ్చారు విత్ గ్రీన్ చట్నీ. ఇంకా ఇది ఒక కాంబో తీసుకున్నా భయ్. కాంబోలా బిసిబెల్లాబాత్ వెజ్ పులావ్ విత్ దహి, మసాలా వడే తింటే కట్లా వండుకోవాలి. ఇక లాస్ట్కు
మన గులాబ్ జామ్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇగో ఇది కనిపిస్తుంది కదా గ్రేప్ జ్యూస్. అయితే ఈ గ్రేప్ జ్యూస్ ఏంటంటే పల్ప్ ఉంటుందంట లోపల. సో ఇది కూడా నేను టేస్ట్ చేయబోతున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ దీంతో పాటు బాదం పాల్ది ఇప్పుడు నేను తాగుతున్నా. అటాక్ అంతే. ఏం ఇందాక నేను చెప్పినట్టు దూది లెక్క స్పాంజ్, లిటరల్లీ స్పాంజ్ ఉంది కదా, స్పాంజ్ లెక్కనే ఉంది దూది. పైనుంచి ఈ లేయర్ని చూసిరా, ఈ లేయర్ మొత్తం కరకరలా ఆడుతుంది కానీ నోట్లో గుచ్చుకుంటలేదు. ఈ మీదికి కారం ఏదైతే వేసిండ్లే అల్టిమేట్ ఉంది. టూ గుడ్ సీరియస్లీ. జన్నత్ కాకా. సో కారాబుదితోనే కాదు బిస్బెల్లిబాత్ మనకు మసాలా వడ కూడా ఉంది. సో మసాలా వడతో కూడా బిస్బెల్లిబాత్ మస్తు ఉంటుంది. ఫస్ట్ మసాలా వడ తిని చెప్తా ఎట్లున్నదో, దాని తర్వాత దాన్ని కాంబినేషన్ తిందాం మనం. మసాలా వడ క్రిస్పీగా ఉంది, అల్టిమేట్. నిజంగా అల్టిమేట్ అంటే అల్టిమేట్. చట్నీతో తింటే మస్తు ఉంది. బిసిబెల్లిబాత్తో ట్రై చేస్తాం. బిసిబెల్లిబాత్ ఏమో నోట్లో కరిగిపోతుంది. దాంతోపాటు మసాలా వడ క్రంచీనెస్ కాంబినేషన్ అరుపులు ఉంది. అయితే మసాలా వడతో అయినా తినొచ్చు, లేకపోతే కారాబుదితో కూడా తినొచ్చు. కాంబినేషన్ అల్టిమేట్. నెక్స్ట్ ఐటమ్ వెజ్ పులావ్. సో ఇప్పుడు చౌచౌబాత్ అంటే ఏం లేదు, ఈడ వీళ్ళు ఇస్తురు కాంబినేషన్లు ఇస్తురు, సేమ్ కాంబో అన్నట్టు. ఇది స్వీటు, ఇది హాట్. సో రవ్వ కేసరి ప్లస్ కారాబాత్ ఈజ్ చౌచౌబాత్. సో ఐ ట్రై దిస్ చౌచౌబాత్. బాగుంది. కాకా ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది. జన్నత్ ఉంది, జన్నత్. పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది కాకా. కేసరి బాత్ అరుపులు టూ కూడా ఉంది. ఇందాక నుంచి ఈ గ్లాస్ నన్ను అట్రాక్ట్ చేసేది, గుంజుతుంది. నన్ను దాగు అంటుంది. ఎందుకంటే అయితలేదు పోయి. ఇంత కలర్ చూసిరా ఎట్లున్నదా, చూస్తురా. చిల్లు ఇచ్చిరు. పల్పీ గ్రేప్ జ్యూస్ పల్పులు వస్తాయంట, చూద్దాం. అల్టిమేట్. మొత్తం గ్రేప్ పల్ప్ ఉంది ఇలా. టూ కూడా ఉంది, అల్టిమేట్ ఉంది. బాదం పాలు అలా బయట మనం అయితే తాగుతాం, అందులో అయితే బాదాంలు అయితే ఉండే. మరి వీళ్ళు క్వాలిటీ ఎట్లుందో నేను చూసి చెప్తా. ఇది బాదం పాలల్లా బాదం ఉండాలి. మైసూర్ బొండాల మైసూర్ లేనట్టు ఉండొద్దు. బాదం పాలల్లా మినిమం బాదం ఉండాలి. ఆహా టేస్ట్ ఉంది కాక. గులాబ్ జామ్. గులాబ్ జామ్ కూడా నీట్గా ఉంది. ఎక్కువ స్వీట్ కానీ ఇది లేకుండా కోవాతో ఉంది, చాలా బాగుంది. సో చూసిరు కదా, అన్ని తిన్నా మస్తు అంటే మస్తు ఉన్నాయి. చాలా అఫోర్డబుల్ ప్రైస్, చాలా నీట్గా స్టెరిలైజ్డ్గా ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ గ్లాసెస్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంబియన్స్ టూ కూడా ఉంది. నా ఇంకా చూస్తురుగా చెట్లు. బా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో పాటు అందరు కూర్చొని ఫ్రెండ్స్తో పాటు కూర్చొని అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసిరంటే టూ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా రండి, విజిట్ చేయండి. అడ్రస్ తెలుసుగా, తాజా కిచెన్ 100 feet రోడ్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక రెసిపీతో ఇంకొక రెస్టారెంట్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఇండియన్ కిచెన్. దిస్ ఈస్ చెక్కుబాయ్ సైనింగ్ ఆఫ్.